హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా రోజుల క్రితం తీసిందండి. కానీ నేను వీడియో పెట్టలేకపోయాను. దానికి నన్ను క్షమించండి. నిజంగా ఈ వీడియో నేను ఒక 2 నెలల క్రితందండి. అయితే ఇప్పుడు పెడుతున్నాను. దానికి ఎందుకోసం పెడుతున్నాను ఏంటనేది నేను ఇంకా మీతో చాలా చాలా పంచుకోవాలండి. నేను ఈ వీడియో తీయటానికి నెక్స్ట్ ఈ వీడియో తీసిన తర్వాత మేము ఎక్కడెక్కడికెళ్ళామో, ఎక్కడెక్కడికెళ్ళి ఏం కొన్నామో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే నేను చేపల ఏపుడు చేస్తున్నానండి. చేపల ఫ్రై కాదు, ఏపుడు. దీన్ని ఏపుడు అంటారు. ఎందుకంటే చేపలు గట్టిగా ఉంటాయి ముక్కలు. అలా ఏపుడు చేసుకుని చింతపండు చారు కాసుకుని తింటే ఉంటుందబ్బా, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను దానికోసం చేపలు ఏపుతున్నానండి. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మాకు రోడ్డు పక్కనేనండి హౌసు. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు మీది సొంత ఇల్లేనా అని. కాదండి, రెంట్కుంటున్నామండి మేమైతే. మేముండే హౌసు రోడ్డు సైడేనండి. అందుకోసమని మీకు కార్ల సౌండ్లు, బైకుల సౌండ్లు, లారీల సౌండ్లు ఎక్కువగా వినపడతాయి నా మాట కంటే. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఇంకా ఏపుడు మాత్రం చాలా బాగుంటుందండి. చేసేసాను ఇంకా. నేను ఇంకా చాలా చాలా మీతో పంచుకోవాలి కాబట్టి నేను తర్వాత ఈ వీడియో తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ ఆ వీడియో పెడతాను. ఎందుకంటే అది ఇది పెడితే లెంత్ ఎక్కువైపోద్దండి. ఇంకా ఈ వంట పని అయితే అయిపోయినట్టే. ఇంకా తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూపిస్తున్నానండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూసి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనొద్దు, హైప్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, హైప్ ఇవ్వండి ప్లీజ్. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే కష్టమైన సుఖమైన ఏదైనా సరే నా ఫ్యామిలీ మెంబర్స్, అదే నా సబ్స్క్రైబర్స్ అందరిది కూడా పంచుకోవాలనే ఒక కోరికతో నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. నా హ్యాపీనెసెస్ అనేది మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మా ఇల్లు ఇంకా స్కూల్ కూడా పక్కనేనండి. మేము ఉండే హౌస్ దగ్గర స్కూల్ ఉంటుంది. అసలు నిజంగా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఇంకా వంట పని అయితే చక్కగా అన్నీ ఫినిష్ చేశాను. తినడానికైతే ఫినిష్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చూపిస్తానండి. ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్తాననేది నేను వీడియోలో చూపిస్తాను. ఇంకా చారు కూడా చింతపండు చారు కాసానండి. ఇందులోకి బెల్లం వేసి మరీ చింతపండు చారు కాసాను. బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇంగువ వేసి తాలింపు పెట్టానండి. చాలా టేస్ట్గా ఉంటుంది చారు అయితే. ఓకేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫ్రెండ్స్. ఇదిగోండి కరకరలాడే చేపల వేపుడు. ముక్క పెట్టుకుంటే నోట్లో కరకరలాడుతుంది, అంత బాగుంటుంది అన్నమాట. ఇంకా మా పిల్లలైతే స్కూల్లో డాన్స్ వేస్తున్నారండి. ఈ చివరిన ఉంది కదా ఆర్తి, తను మీకు చాలాసార్లు వీడియోలో కనిపించింది. ఆ అమ్మాయికి డాన్స్ అనేది సరిగ్గా రాదు, అయినా కూడా డాన్స్లో పార్టిసిపేట్ చేసిందండి. తనకు వచ్చినట్టు వేస్తుంది అంతే. ఇవంటే సాంగ్స్ అనేది వినిపించకూడదు, అందుకని చెప్పేసి నేను అది ఆఫ్ చేసేసాను. లేదంటే కాపీరైట్ వస్తుందండి, అందుకోసమే ఆఫ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు
మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు నేను చూపిస్తున్నానండి. ఈ ఊరు తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఊరు చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకైతే నేనైతే ఏం చెప్పలేను, కానీ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. నేను ఎప్పుడు ఈ ఊరు వచ్చినా కూడా ఈ చర్చి కాడకు వెళ్ళి నేను ఇటు సైడ్ ఏమో మరియమ్మ తల్లి ఉంటారు, ఇటు సైడ్ ఏమో యేసుప్రభు ఉంటారు. ఆయన అక్కడ ఆ ఫొటోస్ దగ్గరికి వెళ్ళి నేను కానుక వేసుకుంటానండి. ఎప్పుడు కూడా నా ఊహ తెలిసిన కానించి ఈ ఊరు వచ్చానంటే ఖచ్చితంగా నేను కానుక వేసుకునే వస్తానండి. నేను ఇంకా పండగ కదా, ఇక్కడ ఇదంతా లైటింగ్ చాలా పెట్టారు. ఇక్కడ సాంగ్స్ అనేవి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకని నేను ఆ సాంగ్స్ అవి తీసేసాను, డిలీట్ చేసేసాను. ఇక్కడ లైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కుర్చీలు వేశారు, ఇంతమంది జనం వస్తారు, ఇంకా చాలామంది వస్తారండి జనం అనేది. అసలు ఈ పండగకి అందరు ఇక్కడే ఉంటారు, చాలా బాగా చేస్తారు ఇక్కడ పండగ అనేది. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను కానుకేసుకుని ఇంకా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఇంకా ఎక్కడికి వెళ్ళాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా వీడియో పెడతానండి. సూర్బాబు గారు, పంచాయతీ వార్డు మెంబరు రవి గారు, సులుగూరు రవి గారు, అలాగే బిన్ను గారు ప్రాముఖ్యంగా ఈరోజు ఇలాగ అనేక రావడానికి విన్ను గారు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. వారిని అలాగే ఇప్పుడున్న పార్టీ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను ఈ స్థలానికి రావాలని ప్రభుత్వం ప్రేమతో కోరుతున్నాను. ప్రాముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు పేతాని సత్యనారాయణ గారి యొక్క కుమారులు పేతాని వెంకట గారు మన మధ్యకి రావడం ఇది రెండవసారి. కాబట్టి ఈ మందిరము ఓపెనింగ్లో మన ఎమ్మెల్యే గారు పేతాని సత్యనారాయణ గారిని పిలవగా పేతాని వెంకట గారు గ్రీటింగ్స్ తెలియజేయడానికి మన మధ్యకి వచ్చిన దాన్ని బట్టి వారికి మరొకసారి మా సంఘం తరఫున కుటుంబ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిమంది వెళ్ళాం సత్యనారాయణ గారి దగ్గరికి, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి గౌరవనీయులు. వెళ్ళగా నాకు బిజీ షెడ్యూల్ ఉంది, ఒకవేళ వీలైతే వస్తాను, లేకపోతే కుమారుని పంపిస్తానని తెలియజేస్తారు. వారు ఇచ్చిన మాట ప్రకారంగా, మనం ఇచ్చిన సమయం ప్రకారంగా మన మధ్యకి వచ్చిన దాన్ని బట్టి ప్రభుత్వం స్తుతిస్తూ వారికి ఈ సమయంలో క్రిస్మస్ గ్రీటింగ్ అందించాలని దైవజనులు పాస్టర్ గారు పిలిచిన వెంటనే సంతోషంగా వచ్చి మీ అందరి ముందు ఉంటున్నాం. మీ అందరికీ ఈ టైంలో మరి మీ అందరి ముందు చూడడం కూడా సంతోషంగా ఉంది. మనకి కావాల్సిన విషయాలు మనకి ఎలా ఉండాలి అంటే, ఒక ధర్మ మార్గంలో నడుస్తూ ఆ ధర్మ మార్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన దాని మీద నిల్చుని ఏ ఇబ్బంది వచ్చినా ఆ ధర్మ మార్గంలో నడవాలని మనకి ఒక మార్గం చూపెట్టారు. మరి ఆ జీసస్ మార్గంలో మనందరం నడవాలని, నమ్ముకున్న వాళ్ళ గురించి ఆయన ఎప్పుడు ఎల్లకాలం పైనుంచి ఆయన అన్ని చూస్తూ ఉంటారని ఆయన చెప్పి ఉన్నారు. మరి మీరందరూ ఆయన నమ్మక మార్గంలో నడుస్తూ మనందరం సుఖశాంతులతో ఉండాలని కోరుకున్న దేవుడు మరి ఆయనకి, మరి ఇతర దైవజన పాస్టర్లకు, వచ్చిన దైవజనులకు అందరికీ, విశ్వాసులకి అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మీ అందరికీ అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాం. మరి ఈరోజు క్రిస్మస్ మళ్ళీ పుట్టెను అనే వాక్యం మరి పాస్టర్ గారు మీరు చెప్తే మేము అందరం అనుసంధిస్తాం. మరి దేవుడు నేడు పుట్టాను, దేవుడు నేడు పుట్టాను, దేవుడు నేడు పుట్టాను. వందనాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ప్రాముఖ్యంగా ఈరోజు మన మధ్యకి వచ్చి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. మన స్థానిక తండ్రి, కృపగలిగిన దేవా, సర్వోన్నత మీ పరిశుభ్రమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ మధ్యాహ్నపు కాలం వేళ ప్రభా ఇగో తండ్రి రీతిగా మా స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పీతాని సత్యనారాయణ గారి కొరకు వారి కుమారు వెంకట గారి కొరకు అలాగే చేరు వచ్చిన కార్యకర్తల కొరకు ప్రభా ప్రజాప్రతినిధుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇచ్చిన మహాసభకి స్తోత్రాలు. ప్రభా ఇగో తండ్రి మంచి ఆరోగ్యాన్ని మా ఎమ్మెల్యే గారికి దయచేది. అలాగే ప్రభు క్షేమం కొరకు ప్రయాసపడుతుండగా మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించడానికి సందర్భంలో ప్రార్థన చేస్తున్నారు. అందరినీ మీ కృపగా భద్రపరచండి. ఈ 2025 సంవత్సరం ముగింపులో ఉన్నాం. 2026 సంవత్సరంలో ఆయన నూతనమైన కార్యాల ద్వారా ఆయన తన సంతోషంతో ప్రవేశించడంగా సహాయం చేయమని మరొకసారి చక్కటి బైబిల్లో ఈ ప్రతి అవసరం తీర్చమన్న వాగ్దానాన్ని వారి పట్ల స్థిరపరిచి సర్వసత్తులకి ప్రతి ఒక్కరు నడవడానికి సహాయం చేయమని ఈ శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏ శక్తిగా నామ తండ్రి. థ్యాంక్ యూ అండి. మరి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయారు. మరి అందరికీ కూడా ప్రతి సంవత్సరం ఎలాగో అందరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో కలిసి ఉండాలని మీరు ఎలాగా ఆశీర్వదించాలో మీ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ మేము వాగ్దానం మాకు చేశారు. భోజనాలు పెట్టడం కింద